హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను దోసకాయ రోటి పచ్చడి చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు, అన్ని ఇంట్లో ఉండే వాటితోనే. చూడండి, సమ్మర్లో ఎక్కువగా దోసకాయలు దొరుకుతూ ఉంటాయి కదా. చూడండి, చాలా బాగుంది కదా. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ వరకు ఉంటుంది దోసకాయని తీసుకున్నాను. కొంచెం దీని పీల్ తీసుకుని దీన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. మీకు ఇష్టమైతే కనుక గింజలు కూడా ఉంచేసుకోవచ్చు. నేను ఇక్కడ గింజలు తీసేసాను. ఇప్పుడు ఇది చేసుకోవడానికి ఒక మూకుడు పెట్టుకుని దీంట్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఒక 2 స్పూన్లు వేరుశెనగ గుళ్ళు వేసుకుని ఇలా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు మినప్పప్పు వేసాను. మీ దగ్గర సాయి మినప్పప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కారానికి తగినట్టు కింద మిర్చిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. వేసుకుని ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకున్నాను. నువ్వులు వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకుని ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత చూడండి, ఒక 4 వరకు లాస్ట్లో వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ వేడికి అవి పొట్టు తీయలేదు కదా, పేలుతాయి. చూడండి, ఇప్పుడు ఇది అలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇలాగ దోసకాయలని ఒక 50% వరకు ఇలాగ ఉడికించుకోవాలి. సరిపోతుంది. చూడండి, పచ్చిది కూడా చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకొని అవసరం లేదు. ఇలాగా కొంచెం ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఉప్పు వేస్తున్నాను. వేసుకుని ఇలా మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు చేసుకుంటే సరిపోతుంది. కొంచెం చింతపండుని కడిగి ఇలాగ వేసుకోండి. ఎంతో కాదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మీరు చింతపండుకి బదులు టమాటాను కూడా వేసుకోవచ్చు. అది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలాగ ఒక రోల్ ఉంటుంది కదా, దీంట్లో మనం ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ వేసుకుని దీంతో ఇలాగా దంచుకోవాలి. చూడండి, ఇదంతా గట్టిగా ఇలా దంచుకుంటే తొందరగానే అయిపోతుంది. కాకపోతే కొంచెం ఇవన్నీ వేసాం కదా, వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న దోసకాయని కూడా వేసుకోండి. దోసకాయ మొత్తం మెత్తగా అయిపోయిన అవసరం లేదు. అక్కడక్కడ కొంచెం దోసకాయ ముక్కలు కలిపి ఉంటే బాగుంటుంది పచ్చళ్ళలో. ఒకసారి ఇలాగా వేసుకుని ఇదంతా మొత్తం అన్నీ ఇలాగా చేసుకోవాలి. చూడండి, ఇదంతా ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము తాలింపు చేసుకోవాలి. కొంచెం ముక్కల కిందనే ఉంటే బాగుంటుంది. ఇది ఒక బౌల్లోకి తీసుకుని ఒక స్పూన్ ఆయిల్లో ఇలాగా కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవి వేసుకుని ఇలా కొంచెం వెల్లుల్లి కూడా వేసాను. ఇలా తాలింపు చేసుకోవడమే. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.